Sriram Multi Super Speciality Hospital 24/7 ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ యూనిట్ సహాయంతో ఎల్లవేళలా అందుబాటులో మీ కుటుంబ సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని రకాల వ్యాధుల సమగ్ర చికిత్స కోసం వివిధ మల్టీ స్పెషాలిటీ విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యులు మరియు సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో. శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు. మా హాస్పిటల్ ప్రత్యేకతలు NABH ISO గుర్తింపు. 24/7 అందుబాటులో వైద్యులు, ఎక్స్రే, అంబులెన్స్, ల్యాబ్ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. అత్యాధునిక ఐసీయూలు, ఇన్సూరెన్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రియంబర్స్మెంట్. ప్రతి నెల మొదటి గురువారం మల్టీ స్పెషాలిటీ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం. శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వెనుక, సత్యనారాయణపురం 1వ లైన్, గుంటూరు రోడ్, ఒంగోలు. 24/7 హెల్ప్ లైన్ నంబర్ 8184828282. సుధా దంత వైద్యశాల ఒంగోలులో మొట్టమొదటి అధునాతన డెంటల్ లేజర్ మరియు డిజిటల్ స్మైల్ డిజైనింగ్ క్లినిక్. డాక్టర్ అవినాష్ కవర్తపు MDS కింగ్స్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లండన్ లో శిక్షణ పొందారు. 2018లో సౌత్ కొరియాలో ఉత్తమ ఇంప్లాంటాలజిస్ట్ అవార్డు అందుకున్నారు. డాక్టర్ సుధారాణి కాస్మెటిక్ డెంటిస్ట్. అపాయింట్మెంట్ కోసం www.sudhadentalclinic.com వెబ్సైట్ సందర్శించండి మరియు బుక్ అపాయింట్మెంట్ ట్యాబ్ క్లిక్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చరిత్ర కలిగిన ఒంగోలు జ్యువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘాలయంలో ఆదివారం ఈ దినం క్రైస్తవులకు పర్వదినం. ఆదివారం ఆరాధన జరుగు సమయంలో ఆరాధన జరుగుతుండగా ఒక భయంకరమైనటువంటి థెఫ్ట్, దొంగతనము, కానుకల పెట్టెల్ని అపహరించి కొందరు దుండగులు వాటిని తీసుకెళ్ళి బంగ్లాలో దాచిపెట్టడం జరిగింది. వాటి వివరాలు తెలుసుకున్న తర్వాత మేము ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు తర్జనా భర్జన జరుగుతుంది. అసలు ఆ కానుకలు డబ్బాలు ఎక్కడయ్యాయి, ఎవరయ్యాయి? గతంలో ఒక 10 సంవత్సరాల పూర్వం నుంచి అక్కడ సమస్యలు ఏర్పడ్డప్పుడు ఆ కానుకలు పెట్టె సీల్ వేయటం జరిగింది. ఆ కానుకలు పెట్టె సీల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవడు కదిలించలా. ఇప్పుడు మాత్రం ఈ దొంగలు కదిలించారు. ఇది పెద్ద క్రిమినల్ విధానం. అంటే మేము అది ఇది తోపు అంటున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు కోర్టు వారు ఏమైనా ఉత్తర్వులు ఇచ్చున్నారా? మీకు ఉంటే రిటర్న్గా చూపించండి. ఏమీ లేకుండా మేము గెలిచామని సంకల ఆడించడం కుదరదు. అది ఇంకొక విషయం చెప్తున్నాను నేను మీకు. ఎవరైతే ఎన్నికలు పెట్టామని చెప్పినాడో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు, ఆయన ఏమైతే మీడియాలో ఇచ్చాడో తెలుసుకోండి ముందు. వీటిని నేను తీసుకెళ్ళి కోర్టులో పెట్టి, నా మీద కూడా 2 కోర్టు కేసులు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేసుకొని ఆర్డర్లు తీసుకుంటారని చెప్పాడు. అంతవరకు వారు మౌనం వహించాల. అంతేగాని ఇప్పుడిప్పుడే పగలగొట్టి లాక్కొని మూటలు వేసి ఈ విధంగా డబ్బులు స్వాధీనపరుచుకునే దౌర్భాగ్య స్థితిని ఎందుకు కలిగించారనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు. మేము ఒకటే చెప్తున్నాం, మేము తప్పు చేసినా తప్పే, మీరు తప్పు చేసినా తప్పే. చట్ట ప్రకారం రండి, చూపించమనండి. జిల్లా కోర్టులో ఉందా, మున్సిపల్ కోర్టులో ఉందా, హైకోర్టులో ఉందా? ఈ సెక్రటరీ అనే పదం వాళ్ళ దగ్గర నుంచి రాజశేఖర్కి ఉంది, జిల్లా కోర్టులో ఉంది. హైకోర్టు కూడా రాజశేఖర్ పిటిషనర్ సెక్రటరీ జేఎంబీ చర్చ అని చెప్పాడు. అదే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నాకు 16వ తారీఖు ఒక లెటర్ పంపించాడు, యాదల్ రాజశేఖర్ సెక్రటరీ జేఎంబీ చర్చ అని. మిమ్మల్ని సెక్రటరీ అని ఎవడన్నా చూపించాడా? ఈ జిల్లా రిజిస్ట్రార్ చూపించాడా? లేకపోతే జిల్లా కోర్టు చూపించిందా, హైకోర్టు చూపించిందా? నువ్వు చేసావంటే దొంగతనమే. డబ్బాలు పగలు కొట్టాడు, దొంగతనం అవుద్ది. జాగ్రత్త. మీరు ప్రెస్ ద్వారా నేను చెప్పేది ఒకటే, నమ్మకమైన పని చేయాలి ఎవడైనా సరే.
నీతిగా పనిచేయండి. దేవుని బిడ్డలు అంటున్నారు, బైబుల్ అంటున్నారు, వాక్యం అంటున్నారు, ఆరాధన అంటున్నారు. దొంగతనమా ఇట్లా జరిగేది? పబ్లిక్ రా, మాడబెట్టి పగల కొట్టం ఎందుకు? నీకేమైనా రైట్ ఉంటే పబ్లిక్ కౌంట్ చేసుకో. దొంగతనంగా తీసుకెళ్ళి ఆడు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అంటే నువ్వు కాదు అని అవునని ప్రూవ్ చేసుకున్నప్పుడు చెయ్యి ఆ పని. కనుక దీనిని మేమంతా దీని ఆధారాలు కూడా మీకు ఇస్తాను. ఇప్పుడే దాన్ని ఎవరెవరు ఎట్ట తీసుకెళ్ళింది, ఎవరెవరు లోపల ఉంది, డిపార్ట్మెంట్ ఏమి అడిగింది, ఇవన్నిటి కూడా మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈరోజు జరిగినాయి, అవి మీడియాకు కూడా నేను అందిస్తాను. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, సంఘంలో మనం బైబిల్ ఒక మాట అంటుంది, మీ నుంచి ఇదిగా అన్యుల మధ్య నా నామం దూషించబడుతుందని. బయట కూడా డబ్బు కోసం తన్నుకుంటున్నారు వీళ్ళు అంటున్నారు. అదే వృత్తాంతం ఇప్పుడు బయటపడ్డది. మా కార్యదర్శి గారు చెప్పిన విధంగా చరిత్ర కలిగినట్టు ఈ యొక్క జేఎట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఈరోజు ఒక దురదృష్టకరమైన అసంఘటితమైనటువంటి చర్య జరిగినందుకు మేము విచారిస్తూ ప్రజలందరికీ దానిలోనే ఉన్న వాస్తవాలు ఏందో తెలియని ఉద్దేశంతో మేము మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ సంఘంలో గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కొన్ని వివాదాల వల్ల సంఘము ముమ్మడిగా ఉన్నప్పుడు సంఘం యొక్క భక్తులు వారి దేవుని మీద ఉన్నటువంటి భక్తితో శ్రద్ధలతో దేవునికి కృతజ్ఞతగా సమర్పించిన కానుకలు కొన్ని డబ్బాల్లో నిల్వ చేయడం జరిగింది. అప్పుడు జరిగిన సంఘటనల్లో ఆ డబ్బులు కోర్టు వివాదాలు పరిష్కారవంతమై ఏక కమిటీ ఏక సంఘము ఏర్పడేంత వరకు కూడా వాటిని కదిలించకూడదనే మంచి ఉద్దేశంతో పై అధికారుల యొక్క అనుమతులతో మేము వాటిని సీల్ చేసి అవి లోపల పెట్టాం. గతంలో మేము పరిపాలించిన కాలంలో కూడా ఎక్కువ కాలం ఆ డబ్బాల జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు. మాకు ఆదివారము భక్తులు సమర్పించిన కానుకలతో మా యొక్క చర్చి అడ్మినిస్ట్రేషన్ని మేము నడుపుకుంటున్నాం. ఇప్పుడు ఒక కొత్త కమిటీ వచ్చింది. అది కమిటీ వచ్చింది అనేది మేము చెప్పం. కమిటీగా ఏర్పడ్డారు. దాన్ని ఒక రిజిస్ట్రార్ వారు చట్ట విరుద్ధముగా ఒక ఎన్నికలు జరిపి ఒక 13 మంది సభ్యుల్ని ఆయన ఇష్టపూర్వకంగా ఆయన ఎన్నిక జరిగించి వారు ఊరికే ఎన్నిక కాబడ్డారనే ప్రకటన మాత్రమే చేశారు. కానీ అలా ఏర్పడ్డ కమిటీకి ఎలాంటి పూర్తి అధికారాలు కానీ ఈ సంఘ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ప్రవేశించడానికి తగిన ఉత్తర్వులు కానీ ఇచ్చి ఉండాల. ఆయన చెప్పినది ఏంటంటే, నేను ఎన్నికలు జరిగించాను, ఇది హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం జరిగింది కనుక హైకోర్టుకు నివేదిక సమర్పించాను. అక్కడ నుంచి నివేదిక వచ్చిన తర్వాత అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరిగే విధంగా తగిన ఏర్పాట్లు చేయడానికి నేను నివేదిక ఇస్తానని చెప్పాడు. కానీ ఆ ఎన్నిక కాబడినామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి ఎప్పటికి కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా పవర్స్ ఇవ్వాల. దాంట్లో ప్రెసిడెంట్ ఎన్నిక కానీ సెక్రటరీ ఎన్నిక కానీ ట్రెజరర్ ఎన్నిక కానీ జరగల. పైగా జనరల్ సెక్రటరీ అని ఒక ఆయన చెప్పుకుంటున్నాడు. జనరల్ సెక్రటరీ అనేది ఈ చర్చి కాన్స్టిట్యూషన్లోనే లేని పదం. జనరల్ సెక్రటరీ అనేవాడు దీనికి ఉండడు. మరి ఆయన సొంతంగా ఎవరికాలు ట్యాగులు తగిలించుకొని మాకు అధికారాలు ఉన్నాయి అనుకుంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో కూడా ఇక్కడున్న చట్టబద్ధంగా ఎన్నికై పరిపాలన సాగిస్తున్న కమిటీలపై చాలా చవాకులు పేరాలు. దాని విషయమై ప్రత్యేకమైన చర్యలు తీసుకోవటానికో మేము ఉపక్రమించాం. అయితే ఈరోజు వాళ్ళు ఇక్కడ ఆరాధన జరుగుతున్న సమయంలో మేము పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం కూడా చట్టానికి లోబడి మేము వెనకటిలాగానే సౌత్ సైడు వాళ్ళు నార్త్ సైడు ఆరాధనలు జరుపుకుంటూ ఉండాల్సిన పరిస్థితులలో వాళ్ళు చర్చిల ఆరాధన జరిగించి మా ఆరాధనకి ఆటంకంగా పెద్దగా సౌండ్ బాక్సులు పెట్టి మేనేజ్ చేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అక్కడ ప్రసంగం చేసే వ్యక్తికి ఈ సంఘముతో ఎలాంటి సంబంధము లేదు. అతను ఈ సంఘములో ఒక డైరెక్టర్గా ఉంటూ బహిష్కరించబడిన వ్యక్తి. అతను ఏనాడు పాస్టర్ అనేవాడు కాదు. అతనికి కాలము సమీపించిందని ఒక కొద్ది రోజులలో హైకోర్టుల ఉత్తర్వుల ద్వారా వాళ్ళ యొక్క పదవీ కాలాలు ఊడిపోతాయి అనేటటువంటి భయంతో అతను అనేకమైనటువంటి ఇలాంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలను జరిగిస్తున్నటువంటి పద్ధతిలో ఈరోజు ఈ బాక్సులను తీసుకుపోవడం జరిగింది. చర్చి హాల్లో పులిపీఠంలో ఉన్న బాక్సులు అక్కడ ఉన్నటువంటి ఎక్కడో ఉన్నటువంటి బంగల్లోకి ఎలా వెళ్ళగలిగినాయి.
అది కేవలం ఈ ఆరాధన జరిగే సమయంలో మేము ఆరాధన కనుక్కున్న సమయంలో అతని యొక్క ప్రోత్సాహంతో అక్కడ పనిచేసే వర్కర్సు వాటిని ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి లోపల తాళాలు వేసుకొని లెక్కించడానికి పూనుకొని ఆ డబ్బులు దొంగిలించడానికి ఇది గ్రేట్ రాబరీ. ఈ చర్చి చరిత్రలో ఇది ఒక గ్రేట్ రాబరీ అని చెప్పేసి మీకు తెలియజేస్తూ వాళ్ళ మీద తగిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము మా యొక్క నివేదికను సమర్పిస్తూ దీని విషయమై మేము ఉన్నత అధికారులకు కూడా నివేదిస్తాము. వారు ఆ చర్యలు మానుకొని ఆ బాక్సులు ఉన్న విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టి భవిష్యత్తులో కోర్టు వారు ఎవరికైతే చట్టబద్ధంగా మీరు పాలకవర్గంగా ఏర్పడి పరిపాలించవచ్చునో వాళ్ళు మాత్రమే వాటి మీద అధికారం తీసుకోవడానికి తగినటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ అందుకు విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించి చేసినట్టయితే వాళ్ళ మీద చట్ట విరుద్ధమైన సివిల్ క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకుంటామని మీకు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. దీనిని మీరు ప్రజలందరిలోకి తీసుకొని వెళ్ళి ఈ వాస్తవాలను జనాలందరికీ తెలిసి వారు చేసే తప్పులను మీరు ఒక మీడియా ముఖంగా వాళ్ళని వెళ్ళగట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.